దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవుడు మనిషిని సృష్టించడానికి ఒక కారణం ఉంది, అంతేనా? ఈ భూమి మీద మనుషులు మనము ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ కూడా మనం తిని లేదా వాటిని పుచ్చుకొని మనము బ్రతుకుతున్నాం, అంతేనా లేదా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు భోజనం చేస్తారు, బియ్యం, అన్నం, చపాతీ, రొట్టె, పప్పు, చికెన్, మటన్, ఇవన్నీ కూడా దేవుడే సృష్టించాడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. మరలా ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనల్ని ఎందుకు సృష్టించాడు, మనల్ని ఎందుకు పుట్టించాడు అనేది మీకు తెలియాలి. దేవుడు మనుషుల్ని భూమి మీద పుట్టించి అలా గాలి కుదరడం లేదు. నీకు ఇచ్చాను ఆయుష్ ఒక 70-80 సంవత్సరాలు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకమని, ఒకడినేమో సినిమా యాక్టర్ అవ్వమని, ఇంకొకడినేమో దొంగ అవ్వమని, ఇంకొకడినేమో మంచోడు అవ్వమని దేవుడు చెప్పడం లేదు. దేవుడు భూమి మీద మనిషిని పుట్టించింది కేవలం తన కొరకు మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడమ్మా? తన కోసం, తన పని నిమిత్తం. గిద్దోనన్న ఇక్కడ ఎందుకు వేసాడమ్మ చెట్టు? కాయలు తినాలని, చల్లగా ఉంటుందని కదా. ఇప్పుడు ఎండాకాలం పగలే ఆడేసుకుంటాడు, ఇంకా మంచి వేసుకుంటాడు, ఆయన కోసమే వేసుకున్నాడు అది, అవునా? టెంకాయ చెట్టు ఎందుకు వేసుకున్నాడు? ఆయన కోసమే. కరివేపాకు చెట్టు ఎందుకు వేసుకున్నాడు? ఆయన కోసమే. నిమ్మకాయ చెట్టు ఎందుకు వేసుకున్నాడు? వంకాయ చెట్లు ఎందుకు వేసుకున్నాడు? ఆయన కోసం, ఆయన తినడానికి, ఆయన ఇంట్లో వాళ్ళు తినడానికి వాటినన్నిటినీ వేశాడు. ఇప్పుడు వాటిని వేసిన ఆయన వాటి నుంచి ఏదో పొందుకుంటున్నాడు, వాటిని ద్వారా ఆయన ఆకలి తీర్చుకుంటున్నాడు. మరి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు నీ ద్వారా ఏమీ పొందుకుంటున్నాడు? నీ ద్వారా ఆయనకి ఏం లాభం ఉంది? చెప్పండి, మీరే చెప్పాలి. నా ద్వారా దేవునికి ఇది ఒరుగుతుంది, నా ద్వారా ఇది దేవునికి లబ్ధి చెందుతుంది, నా ద్వారా దేవునికి ఇది ఉపయోగం ఉంది అని ఎవరైనా చెప్పగలరా? ఏ ఒక్కరు కూడా మన ద్వారా దేవునికి లాభం ఉందని చెప్పలేం. కనుక మనిషిని దేవుడు సృష్టించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ సృష్టినంతా కూడా దేవుడే సృష్టించాడు అని బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళు వినండి. ఎక్కువసేపు మాట్లాడను, తక్కువసేపు మాట్లాడతాను. జాగ్రత్తగా మీరు వినండి, కొద్దిసేపే జాగ్రత్తగా చెవులు పెట్టి వినండి చాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన సృష్టింపబడిన వాటన్నిటికంటే ముందున్నాడు. సృష్టింపబడిన వాటన్నిటికంటే ఆయన ఎప్పుడున్నాడు? ముందున్నాడు. వినాలి నా పిల్లలు, సృష్టింపబడిన వాటన్నిటికంటే ముందున్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు, అదృశ్య దేవుని స్వరూపి. 16 ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు కనబడేవి గాని కంటికి కనబడనివి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏం రాయబడిందంటే ఇక్కడ బైబిల్లో, ఇది దేవుని గ్రంథమని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తు వారు భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, అధికారులు, దేవదూతలు, పరలోకము అనేది సృష్టించబడక మునిపే ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇవన్నిటినీ సృష్టించాడంట. వీటన్నిటినీ
ఆకాశమందున్నవి, ఆకాశమందున్నవంటే ఏమి చెప్పండి? ఇట్లా పైకి చూస్తే ఏం కనబడతాయి? నక్షత్రాలు కనబడతాయి లేదా? యాకోబన్న పైకి చూడు ఒకసారి, ఏం కనబడుతున్నాయో? నక్షత్రాలు కనబడుతున్నాయి. దేవునికి మహిమ గాక. కనుక ఆకాశంలో ఉన్న వేలాది నక్షత్రాలు ఎవరు సృష్టించారు? దేవుడు. ఆకాశంలో నక్షత్రాలు మాత్రమే కాదు, గ్రహాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, అవునా? సూర్యుడు వచ్చేసి నక్షత్రంలోకి వెళ్తే శుక్రగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, అవునా లేదా? శనిగ్రహము, ఫ్లోటో, ఇవన్నీ అంటారు కదా. ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. అవి కాకుండా భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు కూడా ఉన్నాడు. ఎవరు? చంద్రుడు. చందమామ అంటాం కదా మనము. చంద్రుడు కూడా ఉన్నాడు. కనుక ఆకాశంలో ఉన్నవన్నీ ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు వారు సృష్టించారు. యేసుక్రీస్తు వారు తయారు చేశారు. భూమి యందున్నవి అని రాయబడి చూడండి. ఇంకెక్కడ? భూమి మీద ఉన్నవి. భూమి మీద ఏమేమి కనబడతాయి చెప్పండి నాకు. మీరే చెప్పండి, ఏమేమి కనబడతాయి భూమి మీద? కొండలు, చెట్లు, సముద్రాలు, నదులు, ఇంకా చెప్పాలా? యాకోబని చెప్పలే, పక్కన ఉన్నాయని చెప్పలే. భూమి మీద ఉన్న జంతువులు, ఆకాశములు ఎగిరే కాకులు అరుస్తున్నాయి చూడ, చెట్టు మీద కూర్చున్నాయి. పక్షులు, భూమి మీద పురుగులు, పాములు, తేళ్ళు, అవునా? సముద్రములో చేపలు, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి అన్నీ కూడా ఎవరు సృష్టించారు భూమి మీద? యేసుక్రీస్తు వారు సృష్టించారు. దేవుడు చేశాడయ్యా, అవునా లేదా పెద్దయినా? దేవుడు చేశాడు. ఇవన్నిటిని దేవుడే పుట్టించాడు. అందులో దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. అంటే మనుషులు కంటికి కనబడేవి ఉన్నాయి, కంటికి కనబడనివి కూడా ఉన్నాయి. మీరు గ్లాస్ నిండా నీళ్ళు తాగుతారు కదా, నీళ్ళు తాగుతారా? నీళ్ళు తాగినప్పుడు ఆ నీళ్ళు మన కంటికి ఎలా కనబడతాయి? చాలా క్లీన్గా కనబడతాయి. ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ అంటాం. కానీ ఈ కంటితో కాకుండా మైక్రోస్కోప్ అనేది వస్తుంది, ఒక భూతద్దం లాంటిది. దాంట్లో చూస్తే అందులో పురుగులు ఉంటాయి. ఏముంటాయి? నీ కంటికి దృశ్యమైనవి ఆయనే సృష్టించాడు, నీ కంటికి దృశ్యము కానివి కూడా ఆయనే సృష్టించాడు. కనబడనివి ఎన్నో ఉన్నాయంట ఈ విశ్వంలో. కనబడేవి ఆయనే సృష్టించాడు, కనబడనివి కూడా ఆయనే సృష్టించాడు. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సకలం సృష్టిలో ఉన్నదంతయు, ఆకాశంలో ఉన్నదంతయు, పరలోకములో స్వర్గములో ఉన్నదంతయు, భూమి మీద ఉన్నదంతయు సమస్తము కూడా ఎవరి ద్వారా, ఎవరి కోసం సృష్టించబడ్డాయి? అక్కడ ఒక మాట రాయబడి చూడండి, ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన బట్టి, ఆయన కోసమే. సూర్యుడు ఎవరి కోసమంట? దేవుడి కోసం. ఎవరి కోసము? చంద్రుడు ఎవరి కోసము? దేవుడి కోసం. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు ఎవరివి? ఆయనవే. మనిషి ఎవరు? వాడు ఆయనే సృష్టించాడు మనల్ని కూడా. ఆయన కోసం అంటున్నాడు చూడండి ఇక్కడ. ఎవరి కోసము? ఇవన్నీ కూడా ఎవరి కోసం సృష్టించుకున్నాడు? ఆయన కోసం సృష్టించుకున్నాడు. ఒక సెల్ ఫోన్ తెచ్చుకుంటావు, ఇది నాది అంటావు. ఒక టీవీ తెచ్చుకుంటావు, నాది అంటావు, అవునా లేదా? ఒక ఇల్లు కట్టుకుంటావు, నాది అంటావు. ఒక పొలం కొంటావు, 5 ఎకరాలు, నాది అంటావు, అవునా లేదా? ఆ చెట్టు మీద రాయేసానుకో, గిద్దెన మీద ఊరికే ఉంటాడా? నాదరా చెట్టు అంటాడు, అవునా లేదా? ఎందుకంటే రోజు దాన్ని కాపాడుతున్నాడు కాబట్టి. ఒక బైక్ కొంటావు, అది నాదంటావు, దాని మీద చేపెడితే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా, నాది. అదే ప్రకారంగా ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఎవరిది? నీదా? దేవుడిది. దేవుడిది. ఎవరిది? భూమి ఎవరిది? సూర్యుడు ఎవరిది? చంద్రుడు ఎవరిది? నక్షత్రాలు ఎవరివి? కనిపించేవి, కనిపించనివి అన్ని కూడా ఎవరివి? దేవుడివి. నువ్వు తింటున్న ఆహారం దేవుడిది, నువ్వు వేసుకుంటున్న బట్టలు దేవుడివి. ఆఖరికి నువ్వు నిన్ను కడుపులో పుట్టించాడు కదా, ఆ శరీరం కూడా దేవుడిదే. ఈ మట్టి శరీరం కూడా ఎవరిది? దేవుడిది. అంటే దేవుడు తన కోసము అన్ని చేశాడు, మనల్ని కూడా తన కోసమే చేసుకున్నాడు. మనల్ని పుట్టించిందే తన కోసం.
మరి ఎంతమంది తన కోసం పుట్టిస్తే తన కోసం ఉపయోగపడుతున్నారో మీరు చెప్పండి. దేవుడు తన కోసం మనల్ని చేస్తే దేవుని కోసం ఎంతమంది పనికొస్తున్నారో మీరే చెప్పాలి. ఇక్కడ 250 రూపాయలంట కూలి, మిరపకాయలు కొట్టేకపోతే మిరపకాయలు పీకేకపోతే 250 2 కూలీలు చేసుకొని వస్తున్నారు, 500 రూపాయలు. అవునా? సాయంత్రం అయిన తర్వాత కూలీకి పోతే ఏం చేస్తాం? వాళ్ళ మీద కొట్లాటికి వెళ్తాం. అవునా? ఇప్పుడు దేవుడు కూడా నీకు సృష్టి అంతా ఇచ్చాడు, నువ్వు ఆయన ఆరాధించకపోతే, ఆహారం ఇచ్చాడు, ఈ భూమిలో సమస్తాన్ని ఇచ్చాడు, నీవు ఆయన ఆరాధించకపోతే, ఆయన ఎవరో తెలుసుకోకపోతే, ఆయనను స్తుతించకపోతే, ఆయనకు థ్యాంక్స్ చెప్పకపోతే ఆయన ఏం చేయాలో మీరు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిందంతా తీసుకొని తింటున్నావు, ఆయన ఇచ్చిందంతా అనుభవిస్తున్నావు. ఆయన ఇచ్చిన వస్త్రాలు నువ్వు వేసుకుని చీర ఎవరిది? నేను కొన్నానంటావు. కొనాలంటే ఏముండాలా? డబ్బులు ఉండాలా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బాగా వినాలా జాగ్రత్తగా. నోటు ఉంది కదా, నోటు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్బీఐ వాళ్ళు తయారు చేసినారు. ఎవరు తయారు చేసినారు? ఆర్బీఐ, రెవెన్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారు? పేపర్లు కలెక్ట్ చేస్తారు. ఏం కలెక్ట్ చేస్తారు? పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? పేపర్లు గడ్డి నుండి వస్తుంది, మొక్కల నుండి వస్తాయి, బెరడుల నుంచి వస్తాయి, చెట్టు బెరడుల నుంచి. అదంతా తీసుకొని మెత్తగా చేసి దాన్ని ఏం చేస్తారు? పేపర్గా మారుస్తారు. నీ చేతిలోకి నోటుగా రాకముందు ఇది ఒక గడ్డి, ఒక బెరడు, ఒక చెట్టు యొక్క ఆకు లాంటిది. అవునా లేదా? మరి ఆ చెట్టు ఎవరు ఇచ్చారు? ఆ గడ్డి ఎవరు పుట్టించారు? దేవుడు. అల్టిమేట్గా నువ్వు పట్టుకున్న 100 రూపాయలు కూడా మరలా తిరిగి దేవుడిదే. అర్థమైందా? మరి చీర 100 రూపాయలు ఉంది. ఇప్పుడు చీర కొన్నాకి వెళ్ళావు, షాప్కి వెళ్ళావు, కేకే కల్లూరు కృష్ణమూర్తి దాంట్లోకి వెళ్ళావు, అక్కడ చీర ఉంది, చీరను చూసావు. ఆ చీర ఎవరిది చెప్పండి? ఆ చీర ఎవరిది? కల్లూరు కృష్ణమూర్తి వాళ్ళు కొనుక్కొచ్చుకున్నారు అనుకున్నావా? వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఫ్యాక్టరీలో తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ? చీరలు తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి అక్కడ. ఆ ఫ్యాక్టరీలో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు దాన్ని? దారం. ఎక్కడ? రేష్యం అనే దారం. ఆ దారం ఎలా తయారవుతుంది? మరలా సృష్టిలో దూది. ఏంటి? దూది దగ్గరికి వెళ్ళాలి. ఆ దూది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎవరు పుట్టించారు? మరలా దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫోన్ ఆఫ్ చేసుకోండి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మరలా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? దూది లేకపోతే చీర లేదు. అంటే ఆ దూదిని పుట్టించింది, ఆ చెట్టును పుట్టించింది ఎవరు? దేవాది దేవుడు. అంటే నీ చీర దేవుడిదే, నువ్వు కొంటున్న డబ్బు కూడా దేవుడిదే, అన్ని కూడా దేవుడిదే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుంది కాకుండా, దేవుంది లేకుండా ఏది కూడా లేదు. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు అనగా దేవుడు సమస్తమును మనకిస్తున్నాడు, సమస్తమును మనకిచ్చి బలపరుస్తున్నాడు. మీరు గమనించాలి. దేవుడు లేకుండా ఏది కూడా మనకి లేదు. ఆఖరికి మనల్ని పుట్టించింది కూడా ఎవరు? దేవుడే పుట్టించాడు. తల్లి గర్భములో నిన్ను పుట్టించింది ఎవరు? నిన్ను రూపించింది ఎవరు? తన చేతులతో నిన్ను 9 నెలల పాటు తల్లి గర్భములో రూపించింది దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనిషిని దేవుని కోసమే సృష్టించుకున్నాడు, సకల సృష్టిని కూడా దేవుడు తన కోసమే సృష్టించుకున్నాడు. ఈ మాట మీరు వినాలి. కనుక మనం ఎవరి కోసం బ్రతకాలి అంటే ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. ఉదయం పడుతున్నాము, పైకి లేస్తున్నాము, వంట చేసుకుంటున్నాము, పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాము, మనమేమో పనికి వెళ్ళిపోతున్నాము. గాడిదలాగా పని చేసి సాయంత్రం కూలి పట్టుకొని మరలా ఇంటికి వచ్చి మరలా మనం ఏం చేస్తున్నాము? హాయిగా వంట చేసుకుంటున్నాము, తింటున్నాము, టీవీ చూస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము, సీరియల్ చూస్తున్నాము, సెల్ఫోన్లు చూస్తున్నాము. అక్కడ కూర్చొని బాతాకానీలు ఆ వైఎస్ఆర్, ఆ జనసేన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ ఏదేదో పెద్ద పెద్ద లెక్చర్స్ మాట్లాడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకుంటున్నాము, మరలా లేస్తున్నాము. యథావిధిగా డేస్ ఏమైపోతున్నాయి, రోజులేమో చక్రం పోతా ఉన్నట్టు ఉంది. రోజులు అయిపోతున్నాయి, కానీ నిన్ను పుట్టించింది ఎవరో? నువ్వు పుట్టింది ఎందుకోసమో? నువ్వు పుట్టుక వెనక ఏముంది? నువ్వెందుకు పని చేసుకుంటున్నావు? ఎందుకు కడుపు నింపుకుంటున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? నాకు ఈ సృష్టిలో ఎందుకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, ఎవరిచ్చారు అనే ఆలోచన ఏ మనిషికి కూడా ఎప్పుడు రావడం లేదు.
అవునా లేదా? తినడానికి ఆహారం ఎవరు ఇస్తున్నారు? వర్షం ఎవరు కురిపిస్తున్నారు? నేను గాలి పీల్చుకుంటున్నానంటే గాలి ఎవరు ఇస్తున్నారు? నా శరీరంలో బలం ఉందంటే ఆ ఆహారాన్ని ఎవరు పుట్టిస్తున్నారు? ఆకలిని పెట్టింది ఎవరు? నా శరీరంలో ఇవన్నిటిని ఉంచింది ఎవరు అని ఏ మనిషి అర్థం చేసుకోవడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? శరీరానికి రోగం వచ్చిందనుకో, తలనొప్పి వచ్చిందనుకో ఏం చేస్తామమ్మా? టాబ్లెట్ వేసుకుంటాం, జండు బామ్ రాసుకుంటాం. జ్వరం వచ్చిందంటే టాబ్లెట్స్ వేసుకుంటాం, ఇంజక్షన్లు వేసుకుంటాం. మరి టాబ్లెట్లు ఇంజక్షన్లు ఇచ్చే డాక్టర్ మనకు దేవుడు కానీ సమయానికి నువ్వు బతికించావయ్యా, సమయానికి వచ్చి మమ్మల్ని నువ్వు కాపాడావయ్యా, సమయానికి నువ్వు రాకపోతే మేము ఏమయ్యామో వెళ్ళిపోయామయ్యా అని చెప్పేసి ఆయన దేవుళ్ళ చూస్తారు. కానీ ఆయన ఏమీ చేయలేదు. అక్కడ ఆయన ఏమీ చేయలేదు. నిన్ను బ్రతికించింది దేవుడు. ఆయన వేసిన మెడిసిన్, ఆయన ఏమైనా వచ్చి ఇట్లా అంటాడా? మంత్రాలు ఏమైనా వేస్తాడా? ఇట్లా మాటలతో ఏమైనా ఉచ్చరిస్తాడా? లేదు కదా. ఆయన ప్రకృతిలో ఉన్న ఇంజెక్షన్ తీసుకొస్తాడు, నీ శరీరంలోకి దాన్ని పంపిస్తాడు. ప్రకృతిలో ఉన్న తయారు చేయబడిన ఆ టాబ్లెట్ తీసుకొస్తాడు, వేసుకో అంటాడు. అంతేనా లేదా? అవన్నీ ఎలా వచ్చాయి? టాబ్లెట్స్ ఎలా వచ్చాయి? ఇంజెక్షన్ ఎలా వచ్చింది? అవన్నీ కూడా చెట్ల ద్వారా వచ్చాయి. ఎట్లొచ్చాయి? నీకు జ్వరం వస్తుందంటే ఆ టాబ్లెట్ దేంతో తయారవుతుంది? చెట్లు, మొక్కల నుంచి తయారవుతుంది. ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి తయారవుతాయి? కొన్ని రకాల జంతువుల్లో నుంచి వాటిని తీసుకుంటారు. అవునా లేదా? పాము కొరికిందనుకో, ఇప్పుడు మనల్ని పాముకు విరుగుడుగా ఏమిస్తారు? పాము విషాన్ని మనకి ఎక్కిస్తారు. ఏమిస్తారు? అందుకే పాములు కలెక్ట్ చేసుకొని, పాములు పెంచుకొని, పాములు ఏం చేస్తారంటే పాము యొక్క కూరల్లో నుంచి రక్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే బాటిల్లోకి లోడ్ చేసుకుంటారు. తేళ్ళు యొక్క రక్తాన్ని ఏం చేస్తారంటే కొండి ద్వారా లోడ్ చేసుకుంటారు. తెలుసా? 1 కేజీ తేలు యొక్క రక్తం 300 కోట్లట. 1 కేజీ తేలు యొక్క రక్తం, తేలు యొక్క విషం, తేలు విషము 1 కేజీ తేలు యొక్క విషము 300 కోట్లు. అంటే ఒక తేలు ఎంత ఇస్తుంది తెలుసా? 1 డ్రాప్ ఇస్తుంది అంతే. అలాంటి వేల కోట్ల తేళ్ళు కలిపితే 1 లీటర్ అవుతుంది. అందుకే చాలామంది తేళ్ళు ఫారాలు పెట్టారు తెలుసా మీకు? ఫారిన్లో తేళ్ళు ఫారాలు. ఏ రకంగా అయితే కోళ్ళు ఫారాలు పెడతాం మనము, తేళ్ళు ఫారాలు పెడతారు, పాములు ఫారాలు పెడతారు. చాలామంది వైజాగ్ సైడు, విజయవాడ మీరు ఇటు పోండి, అక్కడ తేనెటీగలు ఫారాలు ఉంటాయి కదా. తేనెటీగలు డబ్బాలు సేన్లో మొత్తం 3 ఎకరాలు 10 ఎకరాలు పెట్టింటారు. తేనె మొత్తం తేనె అమ్ముతుంటారు వాళ్ళు, డబ్బాల్లో పెట్టి. తేనెటీగ ఫారం అంటారు దాన్ని. కోళ్ళ ఫారం లాగా తేళ్ళ ఫారాలు, కప్పల ఫారాలు కూడా ఉన్నాయి ఫారిన్లో, మొత్తం వేరే దేశాల్లో. ఎందుకంటే వాటి ద్వారా మెడిసిన్ తీస్తారు బయటికి. ఏం తీస్తారు? మెడిసిన్. నీ పాపానికి, నీ రోగానికి వాటిలో నుంచి మందు తీస్తారు. అంటే వాటన్నిటిని దేవుడు ఎందుకు చేశాడు? చెట్లు ఎందుకు చేశాడు? జంతువులు ఎందుకు చేశాడు? జీవరాశులు ఎందుకు చేశాడు? అంటే నీకు ఏదో ఒక రోజు రోగం వస్తుంది, ఆ రోగానికి మందు దాంట్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాటిని కూడా సృష్టించాడు. అర్థమవుతుందా? మనిషికి కావలసినవన్నీ కూడా దేవుడు భూమి మీద అన్నిటినీ ఉంచాడు. కనుక మనిషిని ఇంతగా దేవుడు కాపాడుతుంటే మనం ఎవరి మీద ఆధారపడతాం? ఒక టాబ్లెట్ వేసుకుంటాము, అబ్బా చౌదరి గారు మంచి టాబ్లెట్ ఇచ్చారు, లేకపోతే కనేకల్లో ఎవరున్నారు ఫేమస్ డాక్టర్లు పోయేది ఆర్డిటి, అవునా? ఆర్డిటోళ్ళు మంచి టాబ్లెట్ ఇచ్చారు, ఒక ఇంజక్షన్ వేశారు, అబ్బా బాగా అయిపోయిందప్పా అంటారు. కానీ దేవా స్తోత్రం, ఈ టాబ్లెట్ నువ్వే ఇచ్చావు ప్రభువా, ఈ ఇంజక్షన్ నువ్వే ఇచ్చావు. ప్రకృతిలో వీటిని పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి? శాస్త్రవేత్తలు దీన్ని ఎలా తీసుకొచ్చారు అని దేవుడు కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఉన్నారా? అన్నం తినేటప్పుడైనా ప్రార్థన చేస్తాం మనం కనీసము. అన్నం తినేటప్పుడు మాకు ఆత్రము నీకు స్తోత్రం అని చెప్పేసి ఏం చేస్తారు? గబక్కని తినేస్తారు. అయ్యా ప్రార్థన చేద్దామని లోపల ఆల్రెడీ తినేసి ఉంటారు. అన్నం తినేటప్పుడైనా, ఆహారం తినేటప్పుడైనా ఏం చేయాలి? అయ్యా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ ఆహారం లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు భూమి మీద. నాకు ఈ ఆహారం సమృద్ధిగా ఇచ్చావు, లేని వారికి సహాయం చేయండి. ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, మీకు వందనాలు, మీకు స్తోత్రములు, అయ్యా మీకు రుణపడి ఉంటాను అని చెప్పి దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి ఒకసారి వందనాలు చెప్తారా? ప్రార్థన చేస్తారా? దేవునికి థ్యాంక్స్ చెప్తారా? కృతజ్ఞత చెల్లిస్తారా? ఎవరైనా ఉరవకొండకి బైక్లో ఎక్కించుకొని పోతే లిఫ్ట్ ఇస్తే ఉరవకొండలో దిగ్గానే అతనికి ఏం చెప్తాం మనము? వందనాలు చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. దాహం వేసినప్పుడు ఈ ఎండాకాలంలో మీ ఇంటికాడికి వచ్చి అక్క ఒక చెమ్మ నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు నీళ్ళు తాగేసిపోయిన తర్వాత ఏం చెప్తారు? నీకు
థ్యాంక్స్ అమ్మా అంటారు. కనీసం వాళ్ళు ఒక చెమ్ము నీళ్ళు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పారు, ఉరవకొండలో డ్రాప్ చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్పారు. దేవుడు 24 గంటలు నేను కాపాడుతున్నాడు కదా, థ్యాంక్స్ చెప్తున్నావా? లేదు. 24 గంటలు నేను కాపాడుతున్నాడు, 24 గంటలు నీకు ఊపిరిస్తున్నాడు, ఊపిరి పీల్చుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. మార్టిన్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, మార్టిన్ వాళ్ళ అమ్మగారు, ఆమె ఏ స్టేజ్కి వచ్చిందో తెలుసా? ఇప్పుడు సొంతంగా ఈ ప్రకృతిలో ఉన్న ఈ గాలిని పీల్చుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయింది ఆమె. అందుకే రాత్రిపూట్లు ఏం చేస్తారు తెలుసా? మీకు సపరేట్గా ఒక ఆక్సిజన్ మిషన్ తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి ఆక్సిజన్ మిషన్ తీసుకొచ్చారు. ఇంతేసి మిషన్ ఉంటుంది అది. ఆ మిషన్ పెద్దది, చాలా వేల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. ఆ మిషన్ తీసుకొచ్చారు. రాత్రిపూట్ల ఆమెకు పడుకునేటప్పుడు ఆ యొక్క ఆక్సిజన్ పైపులు 2 పెట్టేస్తారు, అలా పడుకుంటుంది. రాత్రిపూట్ల ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ దొరకదు కనుక ఆ 2 పెడితే అది ఆన్ చేయాలా, అది కరెంట్లో ఆన్ అవుతుంటుంది, అది గాలిని ఉత్పత్తి చేస్తుంది, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ 2 పైపుల ద్వారా మైండ్లోకి మన శరీరంలోకి వెళ్తుంది, హాయిగా నిద్రపోతుంది. ఈ ప్రకృతిలో ఉన్న గాలిని పీల్చుకోవడానికి ఆమె ఇబ్బంది పడుతూ ఉంది కనుక ఈ ప్రకృతిలో ఉన్న గాలిని పీల్చుకునే శక్తి ఆమెలో కోల్పోయింది. ఏ సమయంలోనైనా ఈ ప్రకృతిలో ఉన్న గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతారు. అది మొత్తం చెప్పి నేను. కానీ దేవుడి ప్రకృతిలో ఉన్న గాలిని పీల్చుకునే శక్తి నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు తెచ్చుకోగలవా? డబ్బులు నోళ్ళు తెచ్చుకుంటావు, నువ్వు తెచ్చుకోగలవా? నీ వల్ల అవుతుందా? అవ్వదు. ఆక్సిజన్ పెట్టాలంటే, ఆక్సిజన్ మీద బతకాలంటే ఎక్కువ రోజులు బతకలేం. కనుక దేవుడు మనకు అనునిత్యం ఏమిస్తున్నాడు? మంచి ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని, మంచి శక్తి ఇస్తున్నాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా, ఆ దేవుడు ఎవరో తెలుసుకోకుండా, ఆ దేవుని వెతికి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండకుండా మీరు ఉండకూడదు. లేకపోతే మీ బ్రతుకుకే అర్థమో లేదు, బ్రతికిన దానికే అర్థం లేదు. మనము ఎవరిచ్చారయ్యా ఈ చెట్టు, ఎవరిచ్చారయ్యా ఆహారం? టెంకాయ కొట్టాయి, టెంకాయలు కాసినాయి కదా దానికి. ఇప్పుడు వస్తారు ఇంటికి, ఎవరైనా వచ్చినప్పుడు సార్లు ఎవరైనా 4 టెంకాయలు పట్టరా, పట్టుకొచ్చేది తెలుసు నీకు, కోసేది తెలుసు నీకు, కానీ అది ఎవరిచ్చారన్న విషయం నీకు తెలియదు. కృతజ్ఞత లేని వాడివి, కృతజ్ఞత లేని బ్రతుకుల జీవితం అంది. దేవునికి కావాల్సింది ఏంటంటే కృతజ్ఞత. ఏం కావాలి? కృతజ్ఞత. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. అందుకే 24 గంటలు ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తుడు ప్రతి సమయంలో కూడా దేవునికి ఏం చేస్తూ ఉండాలా? స్తుతి చెల్లిస్తుండాలా. అయ్యా మంచి గాలిని ఇచ్చినావయ్యా నీకు వందనాలు, అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చినావయ్యా నీకు వందనాలు, అయ్యా నన్ను కాచి కాపాడుతున్నావయ్యా ప్రయాణంలో నీకు వందనాలు అని ప్రతి సమయంలో కూడా దేవునికి ఏం చేస్తుండాలి? మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. థ్యాంక్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. 4వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడిని ఎదుట సాగిలపడిరి. యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి? పరలోకములో ఉన్నవారు ఎవరు? స్వర్గమమ్మ. స్వర్గములో ఉన్న 24 పెద్దలు చెప్పాం కదా ఇందాక. అధికారులైనను, ప్రధానులైనను, సింహాసనములైనను అవన్నీ దేవుని యందు సృష్టించబడ్డాయి. దేవుడే సృష్టించాడు యేసుప్రభు అని చెప్పాం కదా. ఆ స్వర్గములో, ఈ భూమి మీద కాదు, స్వర్గలోకములో 24 మంది పెద్దలు దేవుని దగ్గర కూర్చొని ఉంటారు. ఎప్పుడు అంటే మంత్రి మండలం ఉంటుంది కదా, సీఎం దగ్గర మంత్రి మండలం, ఆ రకంగా మంత్రి మండలి అంటారు వాటిని. శాసనసభ మంత్రి మండలి, మంత్రులందరూ కూర్చొని ఆయా శాఖకు సంబంధించిన వాళ్ళు సీఎం దగ్గర కూర్చొని ఒక విషయం మీద మాట్లాడతారు వాళ్ళు. అలాగే దేవుడు పరలోకమందు ఏదైనా చేసే ముందు, ఏదైనా చెప్పే ముందు ఈ 24 మందితో మాట్లాడతాడు ఆయన. 24 మందిని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన పరలోకంలో. ఈ 24 మంది పెద్దలు ఏం చేశారని తెలుసా? దేవుని దగ్గర పరలోకంలో పుట్టిన వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు పరలోకంలో 24 మంది పెద్దలు దేవదూతలు లాంటి వారు, అధికారులు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళే ఏం చేశారంట? 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై వాడిని ఎదుట సాగిలపడ్డారంటండి. మనం చూడండి, భూమి మీద మానవులము, మనం పాపులము, మనమే దేవుని దగ్గర ఏం పడము? సాగిలపడం అంటే ఇలా మోకరించమంటే మోకరించం, దేవునికి వందనాలు చెప్పమంటే వందనాలు చెప్పం, దేవునికి స్తుతి చెప్పమంటే స్తుతి చెప్పం. కానీ స్వర్గలోకములో, పరలోకములో దేవుడు తనతో సృష్టించుకున్న 24 మంది పెద్దలు, వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళు సింహాసనాల మీద నుండి లేచి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఇట్లా పడతారంట, సాగిలపడ్డారంట ఒకటిసారి వచ్చి.
పరలోకంలో ఉన్న పెద్దలే సాగిలపడితే నువ్వెంతటి వాడివి మానవా? 5 అడుగులు బుడుంకాయవి, 4 అడుగులు బుడుంకాయవి, నువ్వు నీకెంతుందిరా అని అనలేదు. ఇప్పుడు 24 గంటల సేపు నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి పక్కన పెట్టి ఆ దేవునికి చూడండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ 24 మంది పెద్దలు పరలోకంలో ఉన్నవారు, ఇక్కడున్న మనుషులం కాదు మనం, స్వర్గలోకంలో ఉన్నవారు. ఆయన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి, దేవుని యొక్క మంచితనాన్ని చూసి, దేవుని పరిశుద్ధ జీవితాన్ని చూసి, దేవుడు మనుషుల పట్ల ఒక ప్రణాళికను చూసి, దేవుని గొప్ప శక్తిని చూసి ఆ 24 మంది పెద్దలు సింహాసనం మీద పైకి లేసేసారంటండి. అందరూ 24 మంది పైకి లేచి ఒక్కసారిగా. మీరు ఎప్పుడైనా పాత సినిమాలు చూసినప్పుడు పాత సినిమాలు ఉంటాయి చూడండి బాగా, రామారావువి. రాజు సింహాసనం మీద ఎత్తులో కూర్చొని ఉంటాడు, మిగిలిన వాళ్ళు యువతల పక్క కూర్చొని ఉంటారు చూడండి. మంత్రులు అంతా కూర్చొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉదాహరణ చెప్తున్నా, సేమ్ అదే రకంగా సభలో యువతల వైపున ఒక 12 మందో 20 మందో కూర్చొని ఉంటారు. రాజు పైన కూర్చొనండి, చెప్పండి అంటుంటాడు. ఇట్లా అవునా లేదమ్మా? ఏమంటుంటాడు? చెప్పండి మంత్రివర్యులు. అప్పుడు ఆయన పైకి లేచి ఇట్లా ప్రణామములు, అట్లే కదా, చెబుతాను లేవోయ్ అంటడా అంటే ఏమవుతుంది? తలకాయ లేచి వెళ్ళిపోతుంది. ఏమవుతుందా? తలకాయ గాల్లో పోతుంటుంది. ఫుట్బాల్ ఆడే రేగి వస్తారు అందరూ, అవునా లేదా? ప్రణామములు రాజువారికి అంటాడు ఆయన, అవునమ్మా? అవునా లేదా? సిచ్యువేషన్ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలి. సిచ్యువేషన్ అంటే దేవుడు పరలోకమందు కూడా ఒక గొప్ప రాజై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ 24 మంది పెద్దలు కూర్చొని ఉంటే ఆ పెద్దలతో ఆలోచన చెప్తూ ఉంటాడు ఆయన. ఆ ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచన విన్న ఈ 24 మంది పెద్దలు ఏమయ్యారు తెలుసా? లేచి సింహాసనాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి 24 మంది ఒకేసారి దేవుని పాదాల మీద పడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం చెప్పండి, మోకరించమంటే మోకరించము, కృతజ్ఞతలు చెల్లించము. అందుకే ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోండి, యేసయ్య మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని ప్రతి విషయంలో రక్షిస్తున్న దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి కనుగొని ఉన్నారు, తెలుసుకుని ఉన్నారు కనుక మీరేం చేయాలంటే వంట చేస్తున్నప్పుడైనా దేవుని స్తుతిస్తూ వంట చేయండి. ఏం చేయండి? ఒక పక్కన టీవీ సౌండ్ పెట్టి వంట రూమ్లోకి వెళ్ళిపోయి సీరియల్ కనబడకపోయినా సీరియల్ వినబడేటట్లుగా వంట పని చేయకండి. సీరియల్ అంటుకుంటుంది, జాగ్రత్త ఈసారి. దేవునికి మహిమ కలుగును గాక. అంతమేం లేదా? లేకపోతే పాటలు పెట్టుకోవద్దండి, అబ్బని తీయని దెబ్బ అనుకుని, అవునా? దెబ్బేస్తాడు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అవునా లేదా? మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం చేయాలా? పక్కన పెట్టేసండి, అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలా? దేవుని ఏం చేయాలా? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అంతేనా లేదా? ఏం చేయాలి ఇప్పుడు మనం పోయి? ఇలా పాడుతూ ఉండాలా, అవునా? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు లేకుంటే నాకు ఏది లేదు ప్రభువా, నువ్వే చాలు ప్రభువా. ఆపదలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా ప్రభువా నేను వదలను ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అంటూ పాటలు పాడుతూ ఉండగా, ఇంట్లో గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉండగా అక్కడికి దేవుని యొక్క సన్నిధి దిగొస్తుంది. నిన్ను దేవుడు కాపాడుతాడు, నీ ఇంటిని దేవుడు కాపాడుతాడు, నీ పిల్లల్ని అభివృద్ధి చేస్తాడు, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో ఏ మాత్రం కూడా ఇబ్బందులు, ఇక్కట్లు, గొడవలు ఏమి ఉండవు. ఇంకా శాంతి, దేవుని శాంతి ఉంటుంది అక్కడ. కనుక దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వేం చేయాలా? పాటలు పాడుతూ దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. దేవునికి కరేపాకిట్లు వేసి తిరువాతలో దేవునికి స్తోత్రం కలుగును గాక అనాలా, అవునా లేదా? తిరువాతలో ఎల్లిపాయలు వేసి దేవునికి మహిమ కలుగును గాక అనాలా. పక్కనింటోళ్ళు అంతా కూడా ఏమైంది అనుకోవాలో. నీకేం తెలుసు? మా దేవుడు కరేపాకు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. మా దేవుడు ఎల్లిపాయలు ఇచ్చాడు, మా దేవుడు గసగసాలు మసమసాలు ఇచ్చాడు. అందుకే దీనిలో కేసు ఏం చేస్తున్నాను? నేను తిరువాత చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుక్షణం, ప్రతి క్షణం పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఆఖరి బాత్రూంలో ఉన్నా నువ్వు దేవుని స్తుతిస్తూనే ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు ఈ నోటితో జీవాఫలములు దేవునికి ఏం చేస్తుండాలా?
అమర్పిస్తుండాలా. జీవఫలం లాంటి పెదవులతో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుండాలా. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, నీ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉంటుంది. ఏ పాపం నీలోనికి జ్వరబడదు. కనుక ఎల్లవేళ నువ్వు ఏం చేస్తుండాలా? దేవుణ్ణి. పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలే దేవుని ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిల పడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. బా, దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమును ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు. చాలా మంది అంటారు దేవుడే లేడు. దేవుడు లేడంటే ఒక 2 నిమిషాలు ఏం చేయి, నువ్వు దేవుడిచ్చిన గాలిని ఏం చేయి, పీల్చుకోకుండా ముక్కు మూసుకో, నోరు మూసుకో, చూస్తాం తర్వాత నువ్వు ఉంటావో లేదో. ఎవరి ముందు ఉంటావు తెలుసా? దేవుడే లేడనే వాడు 2 నిమిషాల తర్వాత దేవుడు ముందు నిలబడతాడు. ఎవరి ముందు నిలబడతాడు? వాడు ఇట్లా కళ్ళు తెరుచుకొని కళ్ళు మూసుకొని లోపు దేవుడు సింహాసనం మీద ఉంటాడు, అక్కడ పోయి నిలబడతాడు. అంతే. 2 నిమిషాల్లో నేను ఇక్కడికి వచ్చేసానేంటి? ఏరా నేను లేనంటావా అంటాడు దేవుడు. ఒక్క దెబ్బ కొడితే నాతో నరంలో పెడతాడు. అంతే లేదా? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడనేవాడు పాపి. దేవుడు ఎందుకు లేడంటాడంటే వాడు ఇష్టం వచ్చినట్టు బతుకొచ్చు అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎంత ఈజీ జీవితం ఉంటుంది మీరే చెప్పండి. తల్లిదండ్రులు కలిగిన పిల్లలు, మా నాయన ఉన్నాడు, పిల్లలు లేట్ అయిపోయింది రే, ఇంట్లో మా నాయన వచ్చింటాడు, మా అమ్మ తిడుతుంది అని ఇంటికి వచ్చేస్తారు. అదే తల్లిదండ్రులు లేకపోతే రాత్రి సినిమాకు పోయినా, పగలు సినిమాకు పోయినా, 24 గంటలు ఆడపడినా వాడు అడిగేవాడు ఎవరు లేరు గనుక భయపడాల్సిన అవసరం. వాడు పూర్తిగా పాపిగా మారిపోతాడు, పూర్తిగా వాడిని ఇష్టం వచ్చినట్లు పడుతాడు. అందుకే దేవుడు ఉన్నాడు అంటే తల్లిదండ్రులు ఉన్నవాడు, దేవుడు లేడు అంటే తల్లిదండ్రులు లేనివారు అని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. తల్లిదండ్రులు లేనివారు. దేవుడు లేడు అనేవాడు తల్లిదండ్రులు లేనివాడు, దేవుడు ఉన్నవాడు అనేవాడు తల్లిదండ్రులు కలిగినవాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క నామములో వీరు 24 మంది పెద్దలు ఏం చేస్తున్నారు? నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అంటే సమస్తము నీవే సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దేవుని చిత్తం అంటండి ఇక్కడ ఉండే చెట్టు పుట్టడం, అక్కడుండే టెంకాయ చెట్టు ఎవరి చిత్తము? బా అమ్మ, చెట్లలో కూడా ఎన్నెన్ని రకాలమ్మా. యాకోబన్నా దాన్ని పూర్తి ఆఫ్ చేసేసేవంతా, స్విచ్ ఆఫ్ చేసేయి, స్విచ్ ఆఫ్ చేసేయి. వింటున్నారా? మామిడి పళ్ళు తిన్నారా? ఇప్పుడు మామిడి పళ్ళు ఇందాక వచ్చినప్పుడు అవేమో ఇచ్చారు, దానిమ్మ పళ్ళు, నిమ్మకాయలా దానిమ్మ పళ్ళు. ఓకే, ఇంకా నిమ్మకాయలు, సీనాకాయలు, ఇంకా చెప్పండి, అరటిపళ్ళు, కర్బూజకాయలు. చూడండి, లోకంలో ఎన్ని రకాల కాయలు ఎవరు పెట్టారు? దేవుడు సృష్టించాను. ఆయనను బట్టి అవి ఉండెను, ఆయన చిత్తాన్ని బట్టి అలా కలిగాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టేస్ట్, ఒక్కొక్కటి ఒక రకమైన రుచి, ఒక్కొక్క రకమైన జ్యూస్ దగ్గరికి వెళ్తాం మనం, అవునా లేదా? జ్యూస్ దగ్గరికి వెళ్తే ఏమేమంటాడు? పైనాపిల్ జ్యూస్ కావాలా, మామిడి జ్యూస్ కావాలా, ఎన్ని జ్యూసులు అంటాడు కదా వాడు. ఇంత లిస్ట్ రాసింటాడు చూసారా జ్యూసులది, పెద్ద లిస్ట్ రాసింటాడు. ఐస్ క్రీముల్లో కూడా ఎన్ని రకాలో 20-30 రకాల లిస్ట్ రాసింటాడు. మన పేరు చదివేకే సరిపోతుంది. ఆలోచన చేయండి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు మనకిస్తున్నాడు అవన్నీ. మరి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం వాటిని తింటున్నామే కానీ కృతజ్ఞత లేకుండా మనము బ్రతుకుతున్నాము. ఇది ముఖ్యమైనది. కృతజ్ఞత ఉండాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. మీరు క్రైస్తవులు అని చెప్పేసి నేను మీతో చెప్తున్నా. లోకంలో వాళ్ళకత మనకు వద్దు, చెప్పాల్సిన బాధ్యత మన ఉంది. చెప్తున్నాం, దేవుణ్ణి నువ్వు స్తుతించకపోతే కృతజ్ఞత లేని వాడివి. నీ తల్లిదండ్రులు సన్మానించకపోతే ఏ రకంగా అయితే కృతజ్ఞత లేని వాడివో అదే రకంగా నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే కృతజ్ఞత లేని వాడివి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా విందాం. ఏం చేశారంటే వీళ్ళు ఆఖరికి ఏం చేశారంటే చదవండి. దాన్ని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత
ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనములు ఎదుట వేశారంటండి. ఏం చేశారు వీళ్ళు? అయ్యా మాకు కిరీటములు వేసుకున్నంత యోగ్యత కూడా లేదయ్యా, మేమెంతటి వారమయ్యా. ఎవరు? దేవుని ఆలోచన సభలో ఉన్న 24 మంది పెద్దలే అంత తగ్గించుకుంటే, ఆ తర్వాత గబ్రియేలు, మికాయేలు, సెరేపులు, కెరేబులు అనే దూతలు వీళ్ళు ఇంకా దూరంగా ఉంటారు. వీళ్ళు దగ్గర ఉంటారు దేవుడికి, వీళ్ళు ఇంకా దూరంగా ఉంటారు. ఇంకా దూరంగా ఉన్న క్యాడర్ ఇది. ఆ తర్వాత భూమి మీద గొప్ప గొప్ప భక్తులు మోషే, ఏలియా, దానియేలు, షద్రకు, మెషకు, అబెద్నెగో, యోహాను, అపోస్తులు, పౌలు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు తర్వాత క్యాడర్లో ఉంటారు. అపోస్తులు వీళ్ళు, ప్రవక్తలు వీళ్ళు. మరి ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఏ క్యాడర్లో ఉంటాం చెప్పండి? మనం ఏ క్యాడర్లో ఉంటాం చెప్పండి? ఏ క్యాడర్లో ఉంటామమ్మా చెప్పండి, మీరు మాట్లాడాలి. అలాంటి దేవునితో ఉన్న 24 మంది పెద్దలే అంత గొప్పగా దేవుని యందు స్తుతి అర్పిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో, కిరీటం అంటే అధికారం కదా. కిరీటం అంటే ఏంటి? అధికారం. మాకు ఈ అధికారమే వద్దయ్యా, నువ్వు ఉంటే మాకు చాలయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్పగా ఈ సృష్టిని చూసి, సృష్టింపబడిన వాటిని చూసి, దేవుణ్ణి స్వర్గములో ఉన్న పరలోకములో ఉన్న 24 మంది పెద్దలే ఆయన ముందు, కాళ్ళ ముందు కిరీటాలు వేసి, నువ్వు మాకుంటే చాలయ్యి, నీ పాదాలు మాకు చాలయ్యా పట్టుకున్నారు. ఇట్లా ఏం చేశారు? పాదాలు పట్టుకునేసారు. ఆలోచన చేయండి, వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. స్వర్గములో జరుగుతున్న విషయాలు రాయబడినాయి ఇక్కడ. మనం ఎంతగా పట్టుకోవాలి ఇప్పుడు పాదాలు? పాపి అయి ఉన్న మనం, ఆలోచనలో పాపం, మాటల్లో పాపం, చూపులో పాపం, వినకడిలో పాపం, అడుగడుగున పాపం, అడుగడుగున మోసం, అడుగడుగున అబద్ధం. ఇట్లాంటి మనలో ఇంకెంతగా ఆయన కాలు పట్టుకోవాలి? ఇంకా పట్టుకుంటూ విడిచిపెట్టకూడదు. అట్లుండాలి మనం. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కదా ఓ మాట చూపిస్తాను ఇప్పుడు నేను. రండి, చివరిగా ముగించే ముందు నాకు 5 నిమిషాలు ఇస్తారా యాకోబన్నా? స్తోత్రం కలుగును గాక. యాకోబన్నా 5 నిమిషాలు ఓకేనా? తీసుకుందామా 5 నిమిషాలు? దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము తీశారు అందరూ? లూకా సువార్త అండి. 36వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాము. మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, వింటారా? ఒక 5 నిమిషాలు అయి చేసుకుందామా? ఆమెన్ చెప్పాలా? ఆమెనంటే అవును అని అర్థం బైబిల్ భాషలో. ఓకేనా? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని యేసుక్రీస్తును అడిగాడంట. పరిసయ్యులు అనగానే బాగా డబ్బున్నవారండి. పరిసయ్యులు అంటే ఎవరు? డబ్బున్నవారు, గొప్పవాళ్ళు. యేసు ప్రభువుకి ఇన్విటేషన్ కార్డు పంపించాడు. ఏమని? మా ఇంట్లో విందుంది, ఫంక్షన్ ఉంది, వస్తావా భోజనానికి? చూద్దురా ఎట్లుంటుందో తెలుసా? మా ఇంట్లో భోజనాలు ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? చెప్పండి, ఎన్ని రకాలు ఉంటాయి? భయంకరంగా ఉంటాయండి. పెద్ద సావుకారుల ఇంట్లో ఎన్ని రకాలు ఉంటాయమ్మా? స్వీట్లు కావాలంటే స్వీట్లు, ఫిష్ కావాలంటే ఫిష్, వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, ఎన్ని రకాలు. ఓకే, పోవడమే, వేసుకొని రావడమే పెద్దోళ్ళ ఇంట్లో. అందుకే పిలిచాడు, రా ఒకరోజు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచాడు అన్నమాట యేసు ప్రభువుని. ఎవరు? పరిసయ్యుడు అనే ఒక ధనవంతుడు. ఆయన పరిసయ్యునింటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? జాగ్రత్త విందాం. ఇప్పుడు భోజనానికి పిలిస్తే యేసు ప్రభువు వారు కష్టంగా వెళ్తారు. యేసు ప్రభువు వారు ఏదైనా కానీ పిలిస్తే ఆయన రానన్నాడు, వెళ్తాడు. అమ్మ వినాలా? యేసు ప్రభువు వారు పిలిస్తే ఏం చేస్తారు? వింటున్నారా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి. యేసు ప్రభు వారు పరిసయ్యులను పిలవగానే, పరిసయ్యుడు యేసు ప్రభువుని పిలవగానే వెంటనే ఏమయ్యాడు? వెళ్ళాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడు? పంక్తి ఉంటుంది కదా, కూర్చునేది. ఆ పంక్తిలో కూర్చున్నాడు. కూర్చోగానే ఏం జరిగిందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి, ఒక ఆమెకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వినాల బాగా. సల్లాపురంలో ఒక గొప్పవాడు యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారు భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక రెడ్డి అనుకోండి ఊర్లో, ఆ రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఫంక్షన్ ఉంటే, పుట్టినరోజు లేకపోతే ఏదో.
ఆ ఫంక్షన్లో యేసుప్రభు వారు భోజనానికి కూర్చున్నారు. యేసుప్రభు భోజనానికి కూర్చుంటే ఆ ఊరిలోనే ఆ సల్లాపురంలోనే ఒక ఘోరమైన పాపి ఉంది. ఆ ఊరిలోనే ఒక ఆమె పాపాత్మురాలు ఉందన్నమాట. ఆ ఊరందరికీ తెలుసు ఈమె పాపాత్మురాలు అని. అంత పేరుగాంచిన పాపాత్మురాలు. వింటున్నారా? ఆమె యేసు ప్రభు వారు మా ఊరికి వచ్చాడని, సల్లాపురంకి వచ్చాడని, అది రెడ్డి ఇంట్లో ఉన్నాడని, భోజనానికి ఇక్కడ కూర్చున్నాడని ఎవరో చెప్పారు. ఆమె విన్నది. వెంటనే ఏం చేసింది తెలుసా ఈ పాపాత్మురాలు? ఒక రకంగా చెప్పాలంటే ఈమె వ్యభిచారి. ఎవరేమే? వ్యభిచారి. ఈ పాపాత్మురాలైన వ్యభిచారి ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో భోజనానికి కూర్చున్నాడని వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తరు కొనింది. ఏం కొనింది? సెంటు. అత్తరంటే ఏంటి? సెంటు. సెంట్ అంటే దుబాయ్ సెట్లు కొట్టుకుంటారు చూడండి, ముస్లిమ్స్ ఎక్కువ కొట్టుకుంటారు బాగా సెంటు. అలాంటి కాస్ట్లీ సెంట్ అనమాట. ఎలాంటి సెంట్ కొట్టించామే ఒకసారి చూడండి అక్కడ. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఆ ఊరిలో ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి 38 వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, బాగా వినాలి, యేసు ప్రభువారు భోజనాన్ని కూర్చున్నారు, ఇంకా భోజనం వడ్డించలేదు. ఈలోగా ఈమె ఊర్లో ఉన్న పాపాత్మురాలు యేసు కోసం ఎవరో చెప్పారు ఆమెకి. హల్లెలూయా. ఈమెకు యేసు ప్రభు గురించి ఎవరో చెబితేనే కదా యేసు ప్రభు ఈ ఊరికి వచ్చాడని ఎంక్వైరీ చేస్తుంది. ఆమెకు తెలిస్తేనే కదా యేసు ప్రభు అని ఎవరు ఎంకత అని అర్థమవుతుంది. వినాలి, ఈ యేసు ప్రభువును ఎవరో ఈమెకు చెప్పారు. యేసు ప్రభు కోసం ఈమెకు ఎవరో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరు చెప్పింటారంటే ఈమెలాగా పాపాత్మురాలైన వ్యభిచారం చేసే ఒక స్త్రీ చెప్పింటుంది. వినాలా? హల్లెలూయా. మా రేణుమాకలపల్లికి లేదా మా ఉరవకొండకి ఆయన వచ్చింటే ఆయన వచ్చినప్పుడు నేను మార్పు చెందుకున్నాను అని సల్లాపురంలో ఉన్న ఈ స్నేహితురాలకి, ఈ వ్యభిచారికి చెప్పింటది ఆమె. దేవునికి మహిమ కలుగుడు గాక. ఎందుకంటే వాళ్ళు వ్యభిచార వృత్తిలో ఉంటారు కనుక ఊరికోరికి ఏముంటుంది? కనెక్షన్, లింక్స్ ఉంటాయి. ఏమే ఉరకొండకు వచ్చినప్పుడు ఆమెతో కలిసిందనమాట. ఈ పాపాత్మురాలు, సల్లాపురంలో ఉన్న పాపాత్మురాలు. ఈ మధ్య నువ్వు ఈ యొక్క పని మానేసావా? వ్యభిచార పని మానేసావా? ఈ వృత్తి మానేసావా? సొంతంగా పని చేసుకుంటున్నావు, సొంతంగా జీవిస్తున్నావు, పని కష్టపడి పని చేసుకుంటున్నావు, ఈ పనులని మానేసావా? ఎస్, నా జీవితంలోనికి దేవుడు వచ్చాడు, నా జీవితంలోనికి యేసు వచ్చాడు, నా జీవితంలోనికి నజరేయుడని యేసయ్య వచ్చాడు. ఒకరోజు మా ఊరికి ఆయన వచ్చినప్పుడు, ఆయన మా ఊర్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గర నిలబెడితే నేను పాపినని నాకు చెప్పాడు. ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పాడు, నరకానికి వెళ్తామని చెప్పాడు. నన్ను ఆయన మాటల ద్వారా మార్చి కౌన్సిలింగ్ ఇచ్చి దేవుని వాక్యం ద్వారా నన్ను పూర్తిగా వ్యభిచార జీవితంలో నుంచి విడిపించి ఇప్పుడు నన్ను గొప్పదానిగా అందరికీ ఆదర్శంగా నన్ను ఉంచాడు. నేను ఇంకా వ్యభిచారం చేయడం మానేశాను. నా ఇంటి బోర్డు ఆల్వేస్ వెల్కమ్ అని ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు తిప్పేసి బోర్డుని ఇక్కడికి ఎవరు వ్యభిచారం చేయబడదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇంటికి ఎవరు రావద్దండి, ఇక్కడ వ్యభిచారం చేయబడదు అని బోర్డు తిప్పేసింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆమె, అయ్యో నీ జీవితాన్ని ఇంత కఠినరాలు, నాకంటే ఘోరమైన పాపి అయినా నీ జీవితాన్ని మార్చిన వాడు ఎవరు అంటే ఆయన నజరేయులో ఉంటాడు. ఎప్పుడైనా ఒకసారి మీ ఊరికి వస్తే కనిపెట్టుకో. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆయన తిరుగుతూ ఉంటాడు ఊర్లో, ఆయన మీ ఊరు కూడా వస్తాడు, కనిపెట్టుకొని ఉండు అని ఎప్పుడో చెప్పిన మాటను బట్టి ఆమె రెడీగా ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఊరికి సీమోన్ ఇంటికి, ఆ సల్లాపురంలో ఉన్న రెడ్డి ఇంటికి ఆయన భోజనాన్ని పిలిచాడు అనుకుంటున్నాడు, కానీ ఈమె కోసం ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మారాలనుకుంటే, యేసు ఎవరో చూడాలనుకుంటే, యేసుక్రీస్తు వారి జీవితం నీలోకి రావాలనుకుంటే, నువ్వు కూడా యేసు ప్రభులాగా పాపముల నుండి మారి పరిశుద్ధంగా మారాలంటే నువ్వు ఆలోచన కలిగి ఉంటే చాలు, యేసు ప్రభు నీ ఇంటి తలుపు తడతాడు. నువ్వు ఆలోచన కలిగి ఉంటే చాలు, నీ ఇంటి తలుపు తడతాడు. ఇట్లా ఐఎమ్ కమింగ్ అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీలోనికి వచ్చి నీ హృదయాన్ని మారుస్తాడు ఆయన. అలా ఎవరో చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు వారు సొల్లాపురంలో రెడ్డింట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకొని ఏం చేసింది తెలుసా? ఆమె మొత్తం తన వ్యభిచార జీవితముతో ఏవేవైతే దబ్బంతా పక్కన పెట్టిందో ఏం చేసింది తెలుసా?
మొత్తం డబ్బంతా లోపల పెట్టింది, ఎక్కడో దాబెట్టింది. ఆ డబ్బంతా తీసుకునేసి మొత్తం ఆమె దగ్గర ఉన్న డబ్బంతా తీసేసుకుందండి. ఆ డబ్బంతా తీసుకొని అత్తర్ షాప్కి వెళ్ళింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? అత్తర్ షాప్. అంటే సెంటు విలువైన సెంట్స్ దొరుకుతాయి అక్కడ. విలువైన సెంటు లక్షల రూపాయలు ఉంటాయండి, అవి కాస్ట్లీ ఉంటాయి. వెళ్ళి ఆ డబ్బంతా కూడా ఏం చేసింది, చిల్లరంతా కూడా ఏం చేసింది, ఇలా ఓపెన్ చేసి తిత్తులో నుండి అలా పడేసింది వాళ్ళ ముందు. పడేగానే ఆమె అన్నది, ఆ షాపంతో అన్నది, నీ షాపులో ఏది శ్రేష్టమైందో, ఎక్కువ రేట్ అయిందో, ఎక్కువ విలువైందో ఆ అత్తరిచ్చాయి అని చెప్పేసి అన్నది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. వాడేమనుకున్నాడు, సొల్లాపురంలో రోజు చూసేవాడు కదా, ఓహో ఈరోజు మంచి గిరాకీ దొరికినట్టుంది, దీనికి ఎవరో పెద్దోడు వస్తున్నట్టున్నాడు, అందుకే మంచి సెంటు తీసుకోపోతాను చూడండి అని వాడు అనుకుంటున్నాడు. వాడు ఏమనుకున్నా, ఇంకోటి ఏమనుకున్నా, లోకం ఏమనుకుంటున్నా నాకేం అవసరం లేదు. నేను యేసు దగ్గరికి వెళ్తున్నాను, నా యేసయ్య పాదాల దగ్గర నా యొక్క జీవితంలో సంపాదించిందంతా కూడా పగలగొట్టే ఆయన పాదాలకు సామాన్యం కాదు ఇది. ఆయన పాదాలకు ఇది లెక్కలేదని ఆయన పాదాల దగ్గర పడేయబోతున్నాడు. ఆమె ఆలోచన వేరు, లోకంలో ఉన్న వాళ్ళ ఆలోచన మంచి గిరాకీ దొరికినట్టుంది ఈరోజు దీనికి, అందుకే ఇంత విలువైనగా తీసుకుపోతుంది, ఎప్పుడు తీసుకుపోలే అని తీసుకొని తీసుకో అంటున్నాడు లెక్క లేకుండా. ఒక వ్యభిచారాన్ని ఎలా పలకరిస్తారండి? ఏమ్మా బాగున్నావా అని పలకరిస్తారా? వస్తాయి పనికిమాల దానా తీసుకో అంటారు. ఆ రకంగా ఆమెతో కూడా అన్నారు. అవన్నీ ఏం పట్టించుకోలే. ఆమె ఆలోచన అంతా యేసు పాదాల దగ్గర ఉంది. యేసయ్య భోజనానికి కూర్చున్నాడు, ఇంకా భోజనం వడ్డించలేదు. పరిగెత్తుకుంటూ ఎట్నుంచి వచ్చిందో తెలియదండి, లోపలికి పంక్తిలోకి వచ్చేసిందండి. ఎట్లొచ్చిందమ్మా? ఆ ఫంక్షన్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, కింద యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేసింది సార్? ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు 38వ వచనం చదువుతున్నారు, జాగ్రత్త వినాలి. వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసేను. హల్లెలూయా. ఏం చేసిందంటండి? తన దగ్గర ఉన్న డబ్బంతటితో ఒక అత్తరు డబ్బా కొనేసి, అత్తరు సీసా కొనేసి దాన్ని పగలగొట్టి యేసు పాదాలకు పూజేసిందండి. తన జీవితంలో సంపాదించిన డబ్బంతా నీ కాళ్ళకు విలువ కావయ్యా అని చెప్పి చూపించేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాపి ధనముతో నాకు వద్దు అని చెప్పేసి ఆమె కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధమైంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏం చేసింది? ఇక్కడ అత్తరు తీసుకుంది. ఇంకేం చేసింది? వెనక తట్టు ఆయన పాదాల దగ్గర నిలబడింది. పాదాల దగ్గర ఏం చేస్తుంది తెలుసా? ఏడ్చుచు కన్నీళ్ళు ఇడిచింది. ఏం చేసిందమ్మా? ఏడుపు ఎప్పుడు వస్తుందండి? ఏడుపు ఎప్పుడు వస్తుంది? పశ్చాత్తాపం వచ్చేటప్పుడు. ఎప్పుడు వస్తుంది? నేను చేసిన పాపం దేవా, నీకు విరోధంగా నేను ఇన్ని రోజులు పాపం చేశాను కదా, నువ్వు నన్ను ఈ లోకానికి పంపించింది ఈ వ్యభిచారం చేయడానికి కాదు కదా, నన్ను ఈ లోకానికి పంపించింది నీ కోసం బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నిర్దోషంగా జీవించడానికి, నిన్ను ఈ సమాజానికి చెప్పడానికి, నిన్ను ఈ ప్రపంచానికి ప్రకటించడానికి, పడుపు పని చేయడానికి కాదు నన్ను పంపించింది నీవు అని తెలుసుకుందండి ఆమె. హృదయంలో నుంచి భయంకరమైన తప్పు చేశాను, నేను నా తండ్రికి నేను విరోధంగా తప్పు చేశాను, నా దేవునికి విరోధంగా పాపం చేశానని హృదయంలో నుంచి ఎక్కి ఎక్కి ఏడుస్తుందండి ఆమె. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వచ్చేది పశ్చాత్తాపపు ఏడుపు. ఆ పశ్చాత్తాపంతో ఆమె ఏడుస్తూ ఉండగా ఆ ఏడుపుకి కంట్లో నుంచి నీళ్ళన్నీ ఎక్కడ పడుతున్నాయి? పాదాల మీద పడుతున్నాయి. ఏంటండి ఎక్కడ పడుతున్నాయమ్మా? ఆ పాదాల మీద పడుతుంటే పాదాలే కడగబడుతున్నాయంట నీళ్ళతో, కన్నీళ్ళతో. అన్ని నీళ్ళు వచ్చేసి ఏంటండి. ఆ తర్వాత ఏం చేసింది తెలుసా? పాదాలతో నీళ్లు పడిన తర్వాత కన్నీళ్ళతో ఆయన పాదాలను తడిపింది. అప్పుడు తన తల వెంట్రుకలు ఉంటాయి కదా, అవి తీసుకొని తుడుస్తుంది. విలువైన వంటి తలని అంటే తల వెంట్రుకలు అంటే ఏంటివి? ఆ విలువైన తవాలు తీసుకోలేదు ఆమె, తల వెంట్రుకలు తీసుకొని ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. ఎంత పశ్చాత్తాపం అండి ఇది! నిజమైన మార్పు అంటారండి దీన్ని.
ఎవడికుందండి మార్పు? ఎవడికుందండి ఈ యొక్క పశ్చాత్తాప గుణము? ఎవరు తెలుసుకున్నారండి? యేసుప్రభు నీ కోసం ప్రపంచాన్ని కలిగించాడు. నువ్వు తింటున్న ఆహారం అయింది, నువ్వు పీల్చుకున్న గాలి అయింది, నువ్వు అనుభవిస్తున్న సూర్యుడు అయింది, నువ్వు అనుభవిస్తున్న చంద్రుడు అయింది, నువ్వు తింటున్న ప్రతిదీ ఆయనవే. కానీ నువ్వు మాత్రం దర్జాగా బ్రతుకుతున్నావు. ఆయన విస్మర్శిస్తున్నావు, ఆయన పక్కకు పడేసావు అంతే. కుష్టిలో కూడా ఒక అడుక్కు తినేవాడు అనుకుంటున్నావు ఆయన నువ్వు. కాదు, దేవాది దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు అర్థం కాలేదు. నీ మరణానికి ముందు తెలుసుకోమని, నీవు చచ్చిపోయే లోపు ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు మారిన జీవితాన్ని సరి చేసుకోమని నీకు మరలా నీవు బ్రతుకున్నంత వరకు ఈ ధ్వనియంత్రం ద్వారా వినిపించడానికి మళ్ళా వచ్చాం. ఏమో ఈ రాత్రి నీ మరణం అవ్వచ్చేమో, రేపు నువ్వు యాక్సిడెంట్లో పోవచ్చేమో, రేపు పొద్దున భూకంపమే రావచ్చేమో సొల్లాపురంలో. దేవుడు అనుకుంటే ఎప్పుడైనా ఏమైనా చేయగలడు. ఒక పురుగు ముట్టొచ్చేమో, ఒక పాము నీ ఇంట్లోకి రావచ్చేమో, ఫ్యాన్ పడొచ్చేమో నీ మీద, ఇల్లు పడొచ్చేమో, ఏదైనా కావచ్చు. కానీ నువ్వు దేవుని తెలుసుకోకుండా చచ్చిపోతే నీ పాపాల్లో ఉండి నరకానికి పోతావు. జాగ్రత్త. నరకం పోకూడదంటే యేసుప్రభుని తెలుసుకో, వచ్చి పశ్చాత్తాపడు. ఈమె వేలే ఏడువో, నీ పాపాలను బట్టి ఏడువో. పాపం చేశానని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. నిజమైన పశ్చాత్తాపము కన్నీళ్ళ నుంచి ఏడుపు తెస్తుంది, కన్నీళ్లు తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన దానికి ఆమె అర్థం చేసుకుందండి. ఏం చేస్తుంది ఆమె? కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుందంటండి. హల్లెలూయా. పరలోకములో 24 మంది పెద్దలు దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఆ కిరీటాలు పడేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పాదాలు ఇలా పట్టేసుకున్నారండి. మేము నీ పాదాలు వదలమయ్యా అని చెప్పేసి. ఇక్కడ భూమి మీద ఈ పాపి, నేను పాపిని, నా పాపపు జీవితాన్ని మార్చయ్యా, తప్పు చేశానయ్యా, నువ్వు పంపించిన పనికి నేను చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు ఈ భూమి మీద బ్రతుకుతున్నానయ్యా, నా సుఖం కోసం బ్రతుకుతున్నానయ్యా, తప్పుదారి ఎంచుకున్నానయ్యా నేనని ఆమె ఏం చేసింది? పాదాల దగ్గర పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందంట ఆయన పాదాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాదాలు ఏం చేస్తుంది? కన్నీటితో తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటుంది పాదాలకి. అప్పుడు అత్తరు పూసింది. ఇప్పుడు విలువైంది తెచ్చింది కదా, ఎంతో విలువైంది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా తెచ్చేసింది. ఒక విలువైంది 1,00,000 రూపాయలు పెట్టి విలువైంది తీసుకొచ్చి ఆయన పాదాలకు ఏం చేసింది? పగలగొట్టి పాదాలకు పూసేసిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విలువైన వాడిగా దేవుని చూస్తుందో చూడండి. ఇక్కడ ఎంత విలువిస్తుందో చూడండి. దేవునికి ఇస్తున్నావా నువ్వు? దేవునికి ఇంత విలువ ఎక్కడిస్తున్నామండి మనం? ఇది పాపి మార్పు యొక్క జీవితం అంటే. ఇదంతా ఎవరు చూస్తున్నారు తెలుసా? భోజనానికి పిలిచాడు కదా రెడ్డి, పరిసేయుడు. రెడ్డి అంటున్నా మీకు అర్థం కావాలంతే, పరిసేయుడు అని అర్థం. ఇదంతా తతంగం అంతా చూస్తున్నాడు. ఇట్లా ఏం చేస్తున్నాడు? ఇది ఎక్కడ పాపి? ఇది పాపి కదా ఇది. ఇదేంటి కన్నీళ్ళు ఇడుస్తూ ఉంది, యేసు పాదాలు ముట్టుకుంటా ఉంది, ఆయన పాదాల మీద కన్నీళ్ళు వేస్తూ ఉంది, తర్వాత తుడుస్తూ ఉంది, ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటా ఉంది, ఆ తర్వాత అత్తరు పూస్తూ ఉంది. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? నా ఇంట్లో ఏం జరుగుతుంది? దీన్ని ఎవరు పిలిచారు? ఇంట్లో ఎవరు వచ్చారు? దీనికి ఎట్లా వచ్చింది ఇది పరిగెత్త లోపలికి? చ పాపి. ఈయన కూడా తెల్ల ఈయన గ్రంథన్నా. నేనేమైనా ప్రవక్త అనుకున్నాను, ఈయన దేవుడు పంపించిన వాడు అనుకున్నాను. ఈయన ఏంటి ఆమెను తెలుసుకోలేకపోతున్నాడు పాపని? ఆమె చేస్తుంటే సాకరి ఎంత చేసుకుంటున్నాడు ఈయన. అబ్బా, ఈయన వేస్ట్ క్యాండిడేటే, ఆమె వేస్ట్ క్యాండిడేటే అనుకుంటున్నాడండి ఈయన. అర్థమవుతుందా? పాపికి అర్థమైంది ఈయన దేవుడని, పిలిచిన వాడికి అర్థం కాలేదు ఈయన ఎవడని. దేవునికి అర్థం కాలేదు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ స్టేజ్లో ఉన్నావు? పరిసేను స్టేజ్లో ఉన్నావా? పాపి స్టేజ్లో ఉన్నావా? నువ్వు యేసుప్రభుని పిలుచుకొని ఊరికే పక్కన పెట్టే స్టేజ్లో ఉన్నావా? ఆయన గురించి ఇంకా తెలుసుకోని స్టేజ్లో ఉన్నావా? లేకపోతే ఏడ్చి కాళ్ళనీళ్ళంతా కార్చి తలనీళ్ళతో లేకపోతే తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాల ముద్దు పెట్టుకుంటూ ఆయనకు నీ జీవితం విలువైన అత్తరునిస్తున్నావా? ఏ స్టేజ్లో ఉన్నా? ఇద్దరున్నారు విశ్వాసులు ఇక్కడ. ఒకడు పిలిచే విశ్వాసం యేసుప్రభుని ఓన్లీ పిలుస్తాడంతే. ఒకడు సంపూర్ణంగా యేసుప్రభుని నమ్ముతాడు.
అట్లా ఇద్దరు విశ్వాసాలు కనబడుతున్నాయి ఇక్కడ. డూప్లికేటెడ్ వీడు అంతే, పేరుకు మాత్రం పిలిచాడు భోజనానికి అంతే. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమైంది చూడండి, ఆయన పిలిచిన పరిసయ్యుడు రెడ్డప్ప గారు ఇది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకోనేను. ఇదంతా కూడా ఇలా చూస్తూ యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు, కింద పంక్తులు ఆమె కూర్చుని కాలుకాడ కూర్చుంది. ఇదంతా జరుగుతూ ఉంది. వచ్చాడు, చూస్తున్నాడు, బయటకు అంటలేడమ్మా, లోపల అనుకుంటున్నాడు. ఏమని? ఈయన ప్రవక్త అయితే ఆమె పాపని తెలుసుకుంటాడు కదా, ఈయన దేవుని సంబంధం అయితే ఏం జరుగుతుందో ఇక్కడ అని లోపల అనుకుంటున్నాడు. అనుకోగానే యేసుప్రభు వారు ఇలా చూశారు. ఎవరికెళ్ళి? పరిసయ్యులకి. ఏం చెప్తాడులే అనుకున్నాడు. ఏం చెప్పాడు చూడండి. అందుకు యేసు, సీమోను అంటే అతనే, నీతో ఒక మాట చెప్పాలని ఉన్నదయ్యా అనగా, చెప్పు బోధకుడా అన్న చెప్పాడు. అంటే ఇతన్ని బోధ కూడా చూస్తున్నారు వీళ్ళు, మిగిలిన వాళ్ళు దేవుళ్ళ చూస్తున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. అయ్యా నీతో మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడండి. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు పిలిచిన వానితో, రెడ్డితో చెప్పండి అయ్యా అన్నాడు అనమాట. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్థులై ఉండ్రి, వారిలో ఒకడు 500 దినారములు, మరొకడు 50 దినారములు అప్పు ఇచ్చి ఉండ్రి. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇద్దరికి ఒకడు అప్పిచ్చాడు. ఒకనికి 5,000 రూపాయలు, ఒకనికి 50,000, ఒకనికి 5,000 రూపాయలు, ఒకనికి 50 రూపాయలు. బాగా వినాలి. ఒకరికి ఎంత ఇచ్చినాడు? 5,000, ఒకరికి 50 రూపాయలు. ఇద్దరికి అప్పిచ్చాడు ఒక సావుకారి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించానో చెప్పమని అడిగాను. ఇప్పుడు నేను అప్పిచ్చిన గిద్దోనికి, ఆ తర్వాత యాకోబుకి, ఆయనకి 5,000 ఇచ్చాను, ఈయనకి 50 రూపాయలు ఇచ్చాను. వీళ్ళిద్దరూ వచ్చి మా దగ్గర అప్పు తీర్చుకోవడానికి ఏంది లేదయ్యా, పంటలు సరిగా పండలేదు, మరి మేము అప్పు తీర్చుకోలేము, మమ్మల్ని క్షమించండి అని అడిగారు. నేను ఉన్న సావుకారు కాబట్టి, బాగా ఉన్నవాని కాబట్టి, నీ అప్పు తీరిపోయింది, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ పత్రం తీసుకొని వెళ్ళిపో, సింపుకో, నీ అప్పు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, పత్రం తీసుకో, పో ఇంటికి పో అని వాళ్ళ నోట్లు ఇచ్చి వాళ్ళు సింపి ఇచ్చేసాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? యాకోబు 5,000 తీసుకున్నాడు, ఈయన 50 రూపాయలు తీసుకున్నాడు. ఇద్దరికి క్షమాపణ నేనే ఇచ్చాను. కానీ ఎవరికి ఎక్కువ సంతోషం వస్తుంది? 5,000 రూపాయలు క్షమించాడు నాకు, ఈయనకి 50 రూపాయలే. అవునా లేదా? ఇంకా 4,950 రూపాయలు తీసుకుంటే నాకు కూడా బాగుండే అనుకుంటాడు నేను. అవునా లేదా? ఇప్పుడు ఈ మాట యేసుప్రభువు చెప్పారండి. ఒకడు 5,000 తీసుకున్నాడు, ఒకటి 50 రూపాయలు తీసుకున్నాడు. ఈ సావుకారి ఇద్దరిని క్షమించేశాడు. ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అని అన్నప్పుడు ఆ షావుకారి సీమోన్ ఏమన్నాడంటే, ఎవరికి ఎక్కువ ఇచ్చాడో వాడే సంతోషిస్తాడు అని చెప్పాడనండి. ఇప్పుడు తిరిగి 43, అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచుందని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పాను. ఆ స్త్రీ వైపు తిరిగి, ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు? ఇంతవరకు ఎవరి వైపు తిరిగాడు? ఇటువైపు చూశాడు. ఇప్పుడు కాళ్ళ దగ్గర ఉంది ఆమె, ఈయన తలకి దగ్గర ఉన్నాడు, ఈయన కాళ్ళ దగ్గర ఉంది. చూడండి ఎంత తేడా ఉంది చూడండి. ఈయన ఇట్లా పైకి చూడాలి, ఈయనను కిందికి చూడాలా. స్త్రీ వైపు కాళ్ళ దగ్గరే ఉంది ఇంకా ఆమె. ఆ స్త్రీ వైపు తిరిగి ఆ సీమోన్తో ఇట్లా అన్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నా కాళ్ళ దగ్గర ఉంది కదా ఈమె, ఈ స్త్రీ పాపాత్మురాల్ని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీలియలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? యేసు ప్రభు వారిని పిలిచాడే కానీ, ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడే కానీ, రమ్మని ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పిలిచాడే కానీ, యేసు ప్రభు అక్కడ వస్తుండగానే ఇంట్లోకి పారిపోయాడు. నీళ్ళు ఇవ్వాలా లేదమ్మా? ఇంటికి వచ్చిన వాళ్ళకి టవాలు ఇవ్వాలా లేదమ్మా? యేసు ప్రభుకి నీళ్ళు కూడా ఇవ్వలేదంటే అట్లే వచ్చి కూర్చున్నాడు పాపం. ఏమని చెప్పాడు తెలుసా యేసు ప్రభు? ఇప్పుడు నేను నీ ఇంటిలోకి రాగా నాకు నీళ్ళు ఇచ్చలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. నీవు తగవాలు ఇవ్వలేదు కానీ ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నా కాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వలేదే పిలిచి.
తర్వాత నాకు టవాల్ ఇవ్వలేదే. ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలను కన్నీళ్లతో కడిగింది, ఆ తర్వాత వెంట్రుకలతో తుడిచింది. చెప్పు ఏంటి విశేషం అని చెప్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు బ్రదర్. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదే ఇంట్లోకి వచ్చినప్పుడు. అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా ఇట్లా ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఇక్కడ నిలబడి ఉంటారు అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని వాళ్ళని వెల్కమ్ వెల్కమ్ అంటారు, వెళ్ళండి అంటే కొంతమంది మరీ దగ్గర వాళ్ళు అయితే ఇట్లా కౌగిలించుంటారు. చూసారా మీరు, కౌగిలించుకుంటారు. అలా యేసుప్రభువును థ్యాంక్స్ చెప్పలేదు. యేసుప్రభు వచ్చినందుకు అతనికి కౌగిలి కూడా చేసుకోలేదు, అతనికి ముద్దు కూడా పెట్టలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఎండలో వచ్చాడు నూనె పోద్దాం తల, కానీ నూనె కూడా ఇవ్వలేదు కానీ నా తలకు. ఈమె నా పాదాలకు అత్తరు పోసేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. చూసారా ఎంత తేడానో. అంటే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కొందరు, దేవుణ్ణి చేర్చుకునే వాళ్ళు కొందరు, దేవుణ్ణి ఎలా చూడాలో, దేవుణ్ణి ఎలా గొప్ప చేయాలో, దేవుణ్ణి ఎలా ఘనతలోకి తీసుకురావాలో కొందరు. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? సీమోన్ లాగా యేసుప్రభుని కేవలం నీ ఇంటికి చేర్చుకున్న వాడిగా ఉన్నావా? పాపాత్మురాల్లాగా పశ్చాత్తాపడే గుణం కలిగి నా సర్వస్వం నీవేనని ఎప్పుడూ యేసయ్య పాదాలు పట్టుకునే వాళ్ళలాగా ఉన్నావా? ఎలా ఉన్నావు? అందుకే చూపించాడు ఇక్కడ. దేవుడు అంటే ఎలా నువ్వు చూడాలి, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుని దగ్గర ఎలా పశ్చాత్తాపడాలో నేర్పిస్తుంది ఈ యొక్క ఉపమానం. దేవునికి మహిమ కలుగును గాక. 47 చివరిగా చూద్దాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెబుతున్నాను అని రాయబడింది. హల్లెలూయా. నువ్వు దేవుని పని ఎంత బాగా చేస్తావో, నువ్వు దేవుని పని చేస్తున్నావంటే దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘానికి రావడంలో కానీ, దేవునికి సంఘంలో 9:30కి రావడం కానీ, సంఘంలో పని చేయడం కానీ, పరిచర్య చేయడం కానీ, తుడవడం కానీ, ఇవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావు అని తెలిసిపోతుంది. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఆదివారం రావడం లేదంటే నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించట్లేదు. సీమోనువు నీవు. ఎవరు? రెడ్డివి నీవు. పని చేయడం లేదు. చర్చిలోకి వచ్చి చెప్పులు ఎక్కడంటే ఎక్కడ పడి ఉంటాయి, పని చేయరు. నువ్వు రెడ్డివి. నువ్వు రెడ్డప్పువే. ఎవరివి? నువ్వు రెడ్డప్పువే. రెడ్డప్ ఎట్లా చేస్తాడంటే, రెడ్డప్ ఫుల్పిట్ మీద ఏమేయాల, ఒక సీట్ వేయాల. సీమోను అంటే ఎవరు? రెడ్డప్ అయిపోయాడు. రెడ్డి గారు అనాలి. పాపాత్మురాలు అంటున్నాడు చూడండి. ఆమె ఏమి చర్చిలో పని చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, దేవుని కోసం జీవిస్తున్నారంటే వారు చీప్గా కనబడతారు వీళ్ళకి, రెడ్డప్పలకి. అర్థమైందా? ఆమె ఎక్కువ ప్రేమిస్తుంది కనుక పని చేస్తుంది. దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నారు కనుక చేస్తున్నారు. దేవుని పని ఎవడు చేయడం లేదో అలాగా మేనేజ్మెంట్ లాగా వచ్చి నిన్ను స్తుతించేదా యేసు రాజా, గలం బాగుందని పాడేసి వెళ్ళిపోయి కూర్చుంటారు అంతే. అవునా? నువ్వు ఉంటే నాకు చాలు నేసయ్యా. మరొక రెడ్డి వస్తాడు, మరొక రెడ్డి పాడిపోతాడు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు ఊగుతాడు ఇట్లేసి. ఈ రెడ్డి పోతాడు మళ్ళా. అవునా? రెడ్లంతా పోయి బాగా అక్కడ కూర్చుంటారు లాస్ట్లో, లేకపోతే సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. రెడ్లుగా దేవునికి కావాల్సిందే. ఈ రకంగా ఎక్కువగా దేవుని ప్రేమించేవాడు ఎక్కువగా దేవుని పని చేస్తాడు. అది వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే రెడ్డప్పులే అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్తున్నాను. అర్థమైందా? ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరు ఎక్కువ దేవుడు పని చేస్తారో వారిని అంతగా దేవుడు క్షమిస్తాడంట. ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించడమే కాదు, వారిని ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఉంచుతాడు, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా నిన్ను దేవుడు రివర్స్ ఇస్తాడు. ఆయన బంతిని నువ్వు ఎంతగా స్పీడ్ వదులుతావో అంత స్పీడ్ తిరిగి చిన్నగా వదిలితే చిన్నగా వస్తుంది, స్పీడ్గా వదిలితే స్పీడ్గా వస్తుంది. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావో అంతగా ఆశీర్వాదం ముందుకుంటావు, ఎంతగా దేవుడు పని చేస్తావో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతగా నీ పాపాలు క్షమిస్తూ వస్తాడు. నువ్వు దేవుని పని ఎక్కువ చేస్తే నీ పాపాలన్నీ క్షమించేస్తాడండి. ఒక్కటి కూడా ఉండవు. ఇంకా పాప క్షమాపణ కొరకు, దేవుని నుండి ఆశీర్వాదం పొందే కొరకు
నువ్వు ఎక్కువగా ఏం చేయాలి? ఇప్పుడు యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీళ్లు వదులుతూ యేసయ్య పాదాల దగ్గరే ఆ కన్నీళ్లు యేసయ్య పాదాల మీద వేస్తూ ఆ యేసయ్య పాదాలు నువ్వు ఆ యొక్క తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ నీ విలువైన జీవితము అంటే సమస్తమును ఆయన పాదాల దగ్గర పడేయాలి. నువ్వు లేకుంటే నాకు ఎవరు లేరు, ఇంకా నువ్వే నాకు కావాలి అంటూ 24 గంటలు యేసయ్య పాదాలు పట్టుకునే ఉండాలని అర్థం. నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవ్వాలు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, తల మీద ఎండలో వచ్చాడు కదా అని మంచి నూనె కూడా కూల్గా నూనె కూడా ఇవ్వలేదు. కానీ ఆమె చెప్పండి, ఆమె మొట్టమొదటిగా కన్నీళ్లతో పాదాలు తడిపింది. తల వెంట్రుకలతో తుడవడం అంటే ఏమనుకుంటున్నారు? ఘనమైనది తల వెంట్రుకలు అంటే. తల వెంట్రుకలతో కాలు తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. పాదాలను ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? చూడండి, ఆ పాదాలకు తన విలువైన జీవితపు మొత్తం ఇచ్చేసింది, విలువంతా ఇచ్చేసింది. నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, ఇంకా పరిపూర్ణ ప్రేమతో, పరిపూర్ణమైన ప్రేమతో, అదే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అని రాబడింది కదా. ఆమె అలా ప్రేమించేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, యేసు దగ్గరకు వచ్చిన ఈ పాప ఏమైందో ఆఖరికి చూద్దాం. ఏమైందో చూద్దాం. ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెబుతున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగానే ప్రేమిస్తాడు. హల్లెలూయా. అది నీ పాపాలు కొంచెమే పోయి ఉంటే గనక నువ్వు అట్లా వచ్చిపోతుంటావు అంతే. అన్ని పాపాలు పోలేనివి. ఇంకా నువ్వు 11 గంటలకి 12 గంటలకు వస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని ఆదివారం సరి దేవుని దగ్గర రావడం లేదంటే, ఆరాధన చేయడం లేదంటే అర్థం ఏంటి? దేవుని పని చేయడంలో నీకు ఇష్టం లేదంటే అర్థం ఏంటి? దేవుని పరిచయంలో నీకు ఇంట్రెస్ట్ లేదంటే అర్థం ఏంటి? నీ పాపాలన్నీ క్షమింపబడలేదు. అందుకే నువ్వు కొంచెంగా ప్రేమిస్తున్నావు అంటే కొంచెమే చేస్తున్నావు. అంతా చేయడం లేదు, అంతా చేస్తున్నావు అంటే నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. కొంచెమే క్షమించబడ్డాయి అంటే నువ్వు నరకానికి పోతావు. మిగతాలవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఇది అర్థం చేసుకోవాలి. విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెబుతున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించడానికి ఇతరే కూడా అనుకొని వారిలో వారు అనుకోండి. అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదైన వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెతో అన్నాడు ఎప్పుడో, అమ్మా నువ్వు ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఎవరో తెలుసుకున్నావు, నేను మెస్సయ్యని తెలుసుకున్నావు, నేను దేవుని కుమారుడని తెలుసుకున్నావు, కనుక నీవు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇంకా నీ పాపములు ఇప్పటి వరకు చేసావు కదా, నీకు తెలిసినప్పటి నుంచి, బుద్ధి వచ్చినప్పటి నుంచి ఆ వ్యభిచార పాపాలు, మోసాలు, అబద్ధాలు, లోకంలో ఉన్నవన్నీ అన్ని క్షమించబడ్డాయి, పో అని ఎప్పుడైతే ఆయన నోటితో అన్నాడో, నువ్వు రక్షించబడ్డావు, స్వర్గానికి ఇంక మార్గం దొరికింది నీకు, వెళ్ళు, మోక్ష మార్గం నీకు నేను ఇచ్చానగానే ఆమె ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోయేసి ఆమె మళ్ళా బోర్డు తిప్పేసింది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఏమని బోర్డు రాసింది ఇప్పుడు? ఇక్కడ దేవుని ప్రార్థన జరుగును, ఇక్కడ వ్యభిచారం జరగబడదు, అంతా కూడా మార్పు చెందింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాత జీవితం మారి, రోత జీవితం మారి కొత్తగా మారడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒకవేళ తప్పిపోయి ఉంటే, ఒకవేళ దేవునిలో నువ్వు దూరమై ఉంటే దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తున్నాడు సరి చేయబడడానికి. రా, పైకి లేచి నిలబడు, నీ జీవితాన్ని సరి చేసుకో. ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, దేవుడి వైపు చూద్దాం, అందరూ పైకి నిలబడదాం.